ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఏదో గవర్నమెంట్కి అగెనెస్ట్గా మాట్లాడాలని అయితే కాదు. రీసెంట్ టైమ్స్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి మీతో చెప్తున్నాను అనమాట. అంటే నాలాగా ఇంకెవరైనా ఫేస్ చేస్తున్నారనేది. యాక్చువల్గా ఫ్రీ బస్ కావాలని మిమ్మల్ని ఎవరండి అడిగారు? మేము అడిగామా మాకు ఫ్రీ బస్ కావాలి, మేము ఉచిత బస్సుల్లో ప్రయాణించాలని మేము అడిగామా? అడగలేదే. మరి ఎందుకండి పెట్టారు? ఈ పథకం వల్ల మాకు వచ్చే నష్టాలు తప్ప లాభాలు ఒక్కటి కూడా లేవు. ఎందుకంటే మాకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ కండక్టర్ డ్రైవర్ ఆపట్లేదు, బస్సులు వెళ్ళిపోతున్నారు. ఏంటిదో వాళ్ళు జోబీలోంచి తీసి మాకు టికెట్స్కి ఖర్చు పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు జాలిపడి ఎక్కించుకున్నా కూడాను కూర్చుంటాం కదా, సీట్లలో కూర్చుంటాం కానీ అది శుద్ధ దండగా అనమాట. సీట్లలో కూర్చున్నాం అనుకో, ఇటు డబ్బులు పెట్టి టికెట్ తీసుకుంటారు కదా మగ మహారాజులు. వీళ్ళు ఏం చేస్తారంటే మేము డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నాము అన్నట్టు ఏం చేస్తారంటే వీళ్ళ పొట్టలు నడ్డులు వీళ్ళన్నీ వాళ్ళు ఆనించుకుంటా తిరుగుతారనమాట. ఆ బస్సు ఊగే సాగుతో అవి ఇవి వీళ్ళ సరుకులు సామాన్లు ఆనిస్తారు. ఏదో తీరు అడిగితేమే మేము డబ్బులు పెట్టి టికెట్ కొన్నాము అంటారు. అది కూడా కాకపోతే వెళ్ళి ఏకదం ఆడోళ్ళ సీట్లలో కూడా కూర్చునేస్తారు. ఏమనంటే నువ్వు ఫ్రీ టికెట్ అన్నట్టు మాట్లాడతారు. నిజంగా నేను ఫేస్ చేశాను ఈ రీసెంట్ కాలంలో. నేను చాలా జర్నీస్ చేశాను కదా. అండ్ వన్ మోర్ ఏంటంటే మాకు అంటే నా వరకు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నెల్లూరు నుంచి కొడవలూరుకి, కొడవలూరు నుంచి నెల్లూరుకి 20 రూపాయలు ఖర్చు తప్ప నాకు ఇంకా దేనికి యూజ్ అవ్వట్లేదు ఈ ఫ్రీ బస్సు. కొంచెం లాంగ్ వెళ్తే ఫ్రీ బస్సెస్ ఉండట్లేదు. ఒక 100 రూపాయలు ఛార్జ్ కాస్ట్ మారితే ఫ్రీ బస్ ఉండట్లేదు. అదేమంటే సూపర్ లగ్జరీ బస్ అంటారు, లేదంటే బస్సెస్ షార్టేజ్ అంటారు. మరెందుకు ఉచిత బస్సు అనే పేరు ఎందుకు మాకు? మాకు ఏదానికి ఉపయోగం లేనప్పుడు ఎందుకు పెట్టడము? నిజమే కదా?